హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. సో ఈ రోజు మన నేటి రాత్రిలో హెడ్లైన్స్ మనం చూసుకున్నట్లయితే అధైర్యపడద్దు ఆదుకుంటామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతున్నది. ఏది నిన్న మనకు వరంగల్లో జరిగిన వరదలు అట్లనే వర్షం కారణంగా ఆల్మోస్ట్ చాలా మంది రైతులు కానివ్వండి ఇళ్లలో ఉంటున్న జనాలందరూ కూడా చాలా మంది కూడా నష్టపోయినారు. అది ఇంకా నిన్న అజారుద్దీన్ కి మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇంకొకటి కేటీఆర్ గారు కూడా కారుకు బుల్డోజర్ కు మధ్య పోటీ నడుస్తుందని చెప్తున్నారు. బుల్డోజర్ అంటే ఇక్కడ కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కవిత గారు ఎకరానికి 10,000 కాదు 50,000 ఇవ్వాలి అని చెప్పి కవిత గారు చెప్పడం జరుగుతున్నది. ఇంకోటి వరంగల్ జిల్లాలో 78,431 మెట్రిక్ టన్నుల బియ్యం బాకీ అని చెప్పి ఇంకొకటి మనకి ఇక్కడ ఉన్నది. సో ఓవరాల్ గా ముందు మనం చూసుకున్నట్లయితే హన్మకొండ వరంగల్ కి సంబంధించి నిన్న మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు మొత్తం నిన్న హెలికాప్టర్ లో కూడా చూడడం జరిగింది. పైనుంచి వెళ్ళి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా హెలికాప్టర్లోకి వెళ్ళి చూసిండ్రు. మరి సో దానికి సంబంధించి మీటింగ్ పెట్టినప్పుడు కూడా వరంగల్లో నాలాలు చెరువులను ఇవన్నీ కూడా కబ్జా చేసిండ్రు. హైదరాబాద్ లోనే కాదు ఇంకా వేరే జిల్లాలలో కూడా చాలా మంది నడిపిస్తున్నారు. ఇట్లా కబ్జాలు చేసి ఇష్టం ఉన్నట్టుగా ఇల్లులు కడుతున్నారు. మరి దాని వల్ల కూడా ఆ ఎఫెక్ట్ ఈ రోజు అయిందని చెప్పి ఇక రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. ఆల్రెడీ చాలా మంది ప్రజలు ఎవరైతే మోసపోయినరో కబ్జాలకు గురైనరో వాళ్ళందరూ కూడా ఎన్ని రోజులు వాళ్ళు పోయి చెప్పుకున్నా కూడా ఎవరు పట్టించుకునేది లేదు. ఈ రోజు ఆల్మోస్ట్ మొత్తం అందరికీ తెలిసేలాగా మనకు ఫ్లడ్స్ వచ్చినాక ఎంత మునిగిపోయిందో చూస్తేనే తెలుస్తున్నది. ఇంకా దానిపైన అట్లనే వరంగల్లో మున్సిపల్ ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయం ఎందుకు లేదు? మున్సిపల్ శాఖ గురించి ఒక ఎపిసోడ్ మనం స్పెషల్ గా రాద్దాం. ఎందుకంటే అక్కడ ఉన్న కమిషనర్ గారు కానివ్వండి, మేయర్ గారు కానివ్వండి ఏం చేస్తారో తెలియదు. ఎంతసేపు ఇక ఇన్స్టాగ్రామ్ లో ఏమన్నా ఫ్లడ్స్ కానివ్వండి ఏమైనా ఇష్యూస్ అయినప్పుడే బయటికి వస్తారు. నాకైతే సోషల్ మీడియాలోనే ఎక్కువగా అనిపిస్తారు, అంతే తప్పించి ఇక ఏం లేదు. మరి ఇక ఇప్పుడు ఇంతగానం జరిగినాక కూడా వీళ్ళు ఎట్లా స్పందిస్తారు ఏందనేది కూడా చూడాలి ఒకసారి. ఇంకోటి వరంగల్ స్మార్ట్ సిటీ పథకంలో పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి. అసలు ఒకసారి మనం చూసుకుందాం. ఆల్మోస్ట్ అందరు చూసే ఉంటారు. స్మార్ట్ సిటీ అని ఎవరైనా నిజంగా నిన్న చూసిన వరంగల్ ఎవరైనా అంటారో ఒకసారి మీరు కామెంట్ లో పెట్టండి. స్మార్ట్ సిటీ అంటే ఎట్లుండాలి? నాలలైనా కానివ్వండి, రోడ్లైనా కానివ్వండి, ఎట్లుండాలి? డెవలప్మెంట్ అయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా వరంగల్ స్మార్ట్ సిటీ అని చెప్పుకోవడానికైనా ఒక అర్థం అనేది ఉండాలి కదా. అట్లా లేకుండా ఎవరిని పడితే వానికి పర్మిషన్లు, ఎవరిని పడితే వానికి అండదండలు, మీ అండదండలు చూసుకొని వాళ్ళందరూ ఈరోజు కబ్జాలు చేసేసి ఇల్లులు కట్టుకుంటున్నారు. మరి ఏవైతే ఈ చెరువులు కానివ్వండి, నాలాలు నీళ్లు పోవాల్సిన వే ఉందో దాన్ని కూడా మీరు కబ్జా చేసేసుకుంటే ఈ నీళ్ళు ఏడిపోతాయి, మీ ఇంట్లకే వస్తాయి కదా. మరి పర్మిషన్లు ఇచ్చే అధికారులు కానివ్వండి వాళ్ళని చూసుకొని ఎగిరిపోతున్నారు కొంతమంది, ఎవరు ఈ ప్రజాప్రతినిధులను చూసి. సో వరంగల్లో ఆల్మోస్ట్ చాలానే జరుగుతున్నాయి కబ్జాలు ఇవన్నీ కూడా. హైదరాబాద్ లో ఏదైతే హైడ్రైపోయి తీసుకొచ్చిండో వరంగల్ ఇంకా కరీంనగర్ వేరే వేరే జిల్లాలలో కూడా తీసుకురండి. ఇట్లాంటివి తీసుకొస్తేనే అప్పుడు దారికి వస్తారు వీళ్ళంతా కూడా. వర్ష ప్రభావిత సమస్యలను అధిగమించేందుకు ప్రణాళికలకు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశం. అన్ని శాఖల అధికారులు కలెక్టర్ల మధ్య సమన్వయం ఉండాలి. శాఖల మధ్య సమన్వయం లేకపోతే నష్టం జరుగుతోంది. ఇట్లా కాదు, వీళ్ళకి ఏంటంటే గట్టి ఒకసారి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇవ్వాలి. అధికారులైనా అక్కడున్న లోకల్ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గట్టి ఒకసారి వార్నింగ్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఇప్పుడనే కాదు, గత ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి వెళ్ళి ఉన్నది. అప్పుడు కూడా ఏం చేసిండ్రు, నగర్ లో కూడా మొత్తం నిండుతుందని చెప్పి ఫండ్ రిలీజ్ చేసి ఆడ ఏదైతే నాలా ఉందో ఆ పెద్ద మోరి ఉందో దాన్ని కట్టించిండ్రు. కానీ అక్కడ కబ్జా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎవరిని కూడా తీసేయాలి ఆడికెళ్ళి. ఆ ఉన్నది ఏదైతే ఉందో దాన్ని మంచిగా ఏదో వాళ్ళు గట్ట వదిలేసిండ్రు. మళ్ళీ ఏమైంది కానీ మళ్ళీ మునిగిపోయింది కదా. మాట పెట్టిన పైసలన్నీ అయితే వేస్ట్ అయినాయి కదా. అట్లాంటివి కాకుండా ఫ్యూచర్ లో కూడా అసలు ఇట్లాంటి ప్రాబ్లం రావద్దు అనే దానికి ఎట్లాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటది అనే దానిపైన చర్చించి దాన్ని చేస్తే బాగుంటది. సో ఇంకొకటి ఏంటంటే ఎవరైతే రైతులు ఉన్నారో ఎకరానికి 10,000 చొప్పున పరిహారం అందజేస్తామని చెప్పిండ్రు. దెబ్బతిన్న ప్రతి ఇంటికి 15,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పి హామీ ఇచ్చిండ్రు. వరంగల్లో నాలాలు చెరువులు కబ్జాలు వెంటనే తొలగించాలని ఆదేశించారు. వరంగల్లో మున్సిపల్ ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయం ఎందుకు లేదని ప్రశ్నించుడు కాదు, అందుకైతే నిజంగా అక్కడ అధికారులు ఎవరైనా పని చేయలేకపోయినా లేదా ఇప్పుడున్న ప్రెసెంట్ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేసి వేరే వాళ్ళకి ఇవ్వండి. లేదా వాళ్ళు ఏమేమి చేస్తున్నారు వాళ్ళ అండదండలు చూసుకొని ఎవరెవరు ఏం చేసిండు ఏందన్న దానిపైన తీసుకొని ఫస్ట్ వాళ్ళ దానిపైన యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు కాకపోతే వీళ్ళెవరు కూడా చక్కగా దారిలోకి రారు. ఓకే. ఇంకోటి వరంగల్ మున్సిపల్ ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయం ఎందుకు లేదని ప్రశ్నించారు. వరంగల్ స్మార్ట్ సిటీ పథకంలో పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని
ఆజ్ఞాపించారు. స్మార్ట్ సిటీ పథకంలో ఇంకా నిధులు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక పండగ చేసుకుంటారు, ఇక పని చేయండినైనా అంటే ఏం చేయరు, ఇక ప్రజాప్రతినిధులు అందరూ కూడా పండగ చేసుకుంటారు, అబ్బా ఫండ్స్ వస్తున్నాయి కానీ. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు వరంగల్ స్మార్ట్ సిటీ అని ఏదైతే చెప్తున్నారో దాన్ని నిజంగా అంత డెవలప్ చేస్తే నిజంగా బాగుంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడనే ప్రజాప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మన హంటర్ రోడ్ కానివ్వండి, ఇంకా వేరే ఏరియాలు ఏవి చూసుకున్నా కూడా ఆ రోడ్లు అయితే చాలా దరిద్రంగా ఉన్నాయి. మరి వీళ్ళు ఏం చేస్తారో, మున్సిపల్ శాఖ వాళ్ళు ఏం చేస్తారో ఏం తెలియదు. గల్లీలల్లా చెత్త కూడా అసలు రోడ్ల పైన వేసేస్తా ఉన్నారు. మున్సిపల్ శాఖ పైన ఒక్కసారి సీరియస్ గా మీరు కన్ను పెట్టండి. కన్ను పెట్టి అక్కడ ఎవరైతే కరెక్ట్ గా పనిచేస్తలేరో వాళ్ళపైన సీరియస్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పండి. సో ఇది ఎవరు కూడా భయపడద్దు. ఇంకా అధికారులందరికీ కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 10 days వరకు లీవ్స్ ఏం లేదు, మంచిగా అందరు పని చేయండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా చేయడం జరిగింది. సో ఇది నిన్న వరంగల్కి సంబంధించి అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు అంతా వానకి అంతా మునిగిపోతుంది ఆ వరంగల్ అని. వరంగల్, హన్మకొండ ఆల్మోస్ట్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా చాలా ఘోరంగా మునిగిపోయినాయి.